అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. President of Padma Shri Gandasala Cultural and Rural Development Society Kurtigal, Sri Ramanjanelu Garu, Honorable Chief Guest Malal Garu. Today our star of the day, Varalakshmi Garu, Gokul Garu, alage members of society, andariki ikkada vachina vallandariki just I thank you for inviting me as a chief guest. Rena is Telugu కొద్దిగా కంఫర్టబుల్ కాదు, బట్ స్టిల్ ఐ కెన్ టాక్. మొదటిసారి ఈ కల్చరల్ సొసైటీ ఈ ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఎందుకంటే మాకు ప్రతిసారి ఏది ఇప్పటికీ కొన్ని వందలు చేస్తుంటాము 2.5 సంవత్సరాల్లో. ఎప్పుడు చేసినా సేఫ్టీ, ట్రాక్ సేఫ్టీ, మాన్సూన్, ఫ్లడ్స్, రైల్వే అంతా సేఫ్టీకి అదే ఉండేది. బట్ టుడే ఈజ్ ఎ స్పెషల్ డే ఫర్ మీ. థ్యాంక్స్ టు వరలక్ష్మి గారు, వీరలక్ష్మి గారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు అప్రిషియేట్ ఘంటసాల కల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఫ్రమ్ లాస్ట్ 30 years నుంచి. ఈ రోజుల్లో యాక్చువల్గా ఇలాంటి సొసైటీలు ఎగ్జిస్టెన్సే ఉండట్లేదండి. బట్ 30 సంవత్సరాల నుంచి మీరు సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ యు ఆర్ కీపింగ్ దట్ ఇమేజ్ ఇన్ నాట్ ఓన్లీ ఇన్ గుంతకల్, అనంతపూర్ అండ్ అదర్ డిస్ట్రిక్ట్స్ ఆల్సో. రియల్లీ ఇట్ ఈస్ ఎ కమెండబుల్ జాబ్ ఫర్ ద మెంబర్స్ అండ్ ప్రెసిడెంట్ సార్. అండ్ వీరలక్ష్మి గారు గురించి చెప్పాలంటే ఈరోజు మొదటి రోజు గారిని చూసింది. 1.5 year బ్యాక్ మా క్లబ్లో పాడారు. రియల్లీ ఇట్స్ ఎ గాడ్స్ గిఫ్ట్. ఏమంటారంటే మధురం ఏదో అంటారు కదండి, అది మెలోడియస్ ఇన్ ఇంగ్లీష్. ఇంతవరకు ఈ స్టేజ్ వరకు వచ్చున్నారంటే ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఏమంటే ఇక్కడ ఉన్న గాయకులు ఎవరైనా ఉంటే కూడాను మీరు ఆవిడ ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆవిడ పడిన కష్టం ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ గుంతకల్లో పార్టిసిపేట్ చేసి అవార్డు రావడం కాదండి, తెలంగాణ ఆంధ్ర రెండిట్లోనూ యాక్చువల్గా పార్టిసిపేట్ చేసి స్వర్ణ కోకిల అనే బిరుదు సంపాదించినందుకు మనం అందరూ ఒక్కసారి అందరూ నుంచుని చప్పట్లు కొట్టాలండి. అందరూ ఒకసారి ప్లీజ్. ఇట్స్ ఎ హానర్ ఫర్ హర్. yes good. ప్లీజ్. వీరలక్ష్మి గారు, మా బ్లెస్సింగ్స్ అంతా ఉంటాయి మీకు. మీరు ఈ స్వర్ణ కోగిలతో ఆగకూడదు. మీరు యూ షుడ్ గో టు నేషనల్ లెవెల్ అండ్ ఆల్ ద blessings from all the people will be there on you. Okay, thank you. All the best.
సన్మాన గ్రహీత బాలాంధ్రపు వీరలక్ష్మి గారికి, వారి పతిదేవులైనటువంటి గోకుల్ గారికి, ఇక్కడికి వచ్చేసిన అతిరథ మహారథులకి, ముఖ్యంగా కళాభిమానులకు, పత్రికా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ వీరలక్ష్మి గారు, ఇట్ ఈస్ ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ద ఆర్టిస్ట్ హియర్. ప్రతి ఒక్కరూ కళా హృదయం ఉండే ప్రతి ఒక్కరికి తమలో ఒకరు ఎవరు ఏ పురస్కారం పొందినా, ఎవరు గొప్ప ప్రదర్శన ఇచ్చినా ఆ హృదయం ఖచ్చితంగా వారిని స్పందిస్తుంది. ఈరోజు ఇక్కడికి ఇంతమంది వచ్చారంటే దానికి నిదర్శనం 100% శంకరాభరణంలో శాస్త్రి గారు చెప్పినట్లుగా అద్వైత సిద్ధికి, అమరత్వ లబ్ధికి గానమే సోపానం. సత్య సాధనకు, సత్వ సాధనకు, సత్య శోధనకు సంగీతమే మార్గం. అంతకంటే గొప్ప వాక్యం అనేది లేదు. అటువంటి అదృష్టం ఈరోజు మనకందరికి చాలా మందికి ఇక్కడ ఉంది. అయితే ఈరోజు ఒక మామూలు స్థాయిలో పాడుతూ హైదరాబాదు త్యాగరాజ గాన సభ, నేను 2000 సంవత్సరంలో అక్కడ దాదాపు 6 నెలలు అక్కడ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడు రవీంద్రాబాద్లో కానీ, త్యాగరాజ గాన సభ చిక్కడపల్లిలో కానీ, అదే సికింద్రాబాద్లో ఉన్న హరిహర భవన్లో కూడా ఎప్పుడు ఏ ప్రోగ్రాం ఉన్నా కేవలం శ్రోతగా మాత్రమే వెళ్ళేవాడిని. ఈ కళల పట్ల, ముఖ్యంగా గానం పట్ల ఉండే అభిరుచి వల్ల ఈరోజు అటువంటి మహోన్నత సభలో ఎంతోమంది గొప్ప వాళ్ళని, ఈవెన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా నేను చూడడం జరిగింది. సో అలాంటి మహానుభావులు సి నారాయణ రెడ్డి గారు, అక్కినేని గారు, ఇలాంటి వారిని కూడా సభలో వారు ఇటువంటి, ముఖ్యంగా కేవీ రావు గారు చెప్పినట్లుగా వారి చేత ఇటువంటి అవార్డు పొందడం అంటే అంత ఆషామాసి కాదు. నిజంగా మౌనంగా ఉంటూనే గానంతో ఎదిగిన కొద్దీ ఒదుగుతూ, ఎల్లప్పుడూ అందరినీ నవ్వుతూ గానములతో మంత్రముగ్ధులు చేస్తున్నటువంటి వీరలక్ష్మి గారు 100% ఈ అవార్డుకు అర్హురాలు. ఇంతకంటే ఎక్కువ కూడా అర్హురాలేదు. వీరి ఖ్యాతి ఈరోజు కేవలం గుంతకల్ ఇటువంటి ప్రాంతంలోనే కాకుండా, 2 రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశం అంతా, అదేవిధంగా విశ్వవ్యాప్తంగా వారి యొక్క గానములో విశ్వవ్యాప్తం నుండి అందరూ కూడా, కళాప్రియులందరూ కూడా మంత్రముగ్ధులు కావాలని, ఇంతకంటే గొప్ప పురస్కారాలు వారికి లభించాలని హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పకుండా మరొకసారి ఇలాంటి మీ ప్రోగ్రాంలో మేము ఆల్రెడీ మంత్రముగ్ధులు అయ్యాం. ముఖ్యంగా స్వరబద్ధంగా, శృతి శుద్ధంగా, లయబద్ధంగా మీరు పాడే పాటలు, ముఖ్యంగా ఆత్మతో, సంతోషంతో, ఆనందంతో మీరు పాడే పాటలు ఎంతో ఆనందించాం మేము. అలాంటి ఎంతో ఆనందాన్ని కూడా ఎన్నో రకాలుగా మేము కూడా ఇక్కడ ఉండే వాళ్ళం అందరం కూడా ఎన్నో అవకాశాల ద్వారా మీ యొక్క పాటల ద్వారా పొందాలని, విశ్వవ్యాప్తంగా అందరికీ ఆనందం, ఆరోగ్యం మీ పాటల ద్వారా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి వారికి శతమానం భవతి, శతశతమానం భవతి, ఇంతకంటే గొప్ప గౌరవం కూడా లభించాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుడిని, ముఖ్యంగా నా ఇష్టదేవమైన అహుబుల లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తూ మరొకసారి శతమానం భవతి, శతశతమానం. థ్యాంక్ యూ అన్నారు. వేదిక మీద ఆశీర్వదించినటువంటి చీఫ్ గెస్ట్ శ్రీ యు సుధాకర్, అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్, సంస్థ గుంటకల్, అండ్ మల్లోల గారు, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ అండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అనంతపురం. ఈనాటి ముఖ్య ఆహ్వానమైనటువంటి సన్మాన గ్రహీత శ్రీమతి వీరలక్ష్మి, వారి హస్బెండ్ అయినటువంటి గోకుల్ కుమార్, మా సెక్రటరీ మల్లికార్జున గారు, ఇచ్చేసినటువంటి పిలవంగానే దూరం అనే ఆలోచన చేయకుండా అనంతరం, కర్నూలు, గుత్తి, ఎన్నికలు, అదోని, ఇలా రకరకాల ప్లేసెస్ నుంచి చేసేటువంటి
హైదరాబాద్ ఇలా పెద్ద పెద్ద వాళ్ళు గురువృత్తులు అనాలి, భీష్మాచార్యులు అనాలి. ఈ యొక్క కల్చరల్ లింక్స్లో అలాంటి వారందరూ కూడా ఇచ్చేసారు మనకి. తర్వాత ఘటసాల సభ్యులందరికీ కూడా అందిస్తూ వచ్చారు వాళ్ళు. తర్వాత గుంతకల్లో ఉన్నటువంటి మా పెద్దలు మేమంటే అభిమానించి ప్రతి ప్రోగ్రాంకు సహాయ సహకారం అందిస్తున్నటువంటి పెద్దలు మరియు వీరలక్ష్మి తరఫున చేసినటువంటి అతిథులు, వారి బంధువర్గం అందరికీ కూడా పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మేము అనుకున్న షెడ్యూల్ ప్రకారం దాదాపు 1.5 hours తేడా వచ్చింది. అందుకని నేను ఎక్కువ ఇక మాట్లాడదలుచుకోలేదు. అంటే అనివార్య కారణాల వల్ల ఈ పవర్ కట్ 6.5 అవుతూ ఇబ్బందులు కలిగాయి. సో దీనికి చెందలేదు. అందువల్ల చిక్కపల్లిలో హైదరాబాద్లో ఉన్నటువంటి త్యాగరాయ గారి సభలో ఒక పెద్ద సన్మాన కార్యక్రమం వీరలక్ష్మి గారికి జరిగింది. అది డాక్టర్ కేవీ రావు ఘంటసాల గారి సభ హైదరాబాద్ ఇండియా అనే వాళ్ళు ఈ అమ్మాయిని గుర్తించి ఘంటసాల సుశీల సంగీత పురస్కారం 2025 అలాగే స్వర కోకిల అనే ఒక గొప్ప బిరుదులు కూడా వారు ప్రసాదించడం జరిగింది. సో దాంట్లో భాగంగా అంత బయట వ్యక్తులే రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఆ కమ్యూనికేషన్స్ వల్ల వారిని గుర్తించారు. మరి వాళ్ళు అలా చేశారు. మరి పుస్తకంలో ఉన్న మా సంస్థలో జాయింట్ సెక్రటరీ అయినటువంటి వీరలక్ష్మి గారిని మేము సహకరించుకోకూడదన్న చిన్న తలపుతోటి ఈ యొక్క సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో కావున ఇప్పుడు మిగతా కార్యక్రమాలకు